భారతీయ ఐటీ రంగానికి సంబంధించిన ప్రముఖ షేర్లలో మళ్లీ తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి కనిపించే అవకాశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత బ్రోకరేజ్ సంస్థ సిఎల్ఎస్ఏ భారతీయ ఐటీ దిగ్గజాలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రోతో పాటు ఇతర ప్రముఖ ఐటీ కంపెనీల రేటింగులను తగ్గించింది. అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడం, క్లయింట్ల బడ్జెట్లో కోతలు, క్లౌడ్, ఏఐ టెక్నాలజీల వ్యయాల్లో మార్పుల కారణంగా ఐటీ వ్యయాలు ఆశించిన స్థాయిలో లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ విశ్లేషించింది. గ్లోబల్ బ్రోకరేజ్ దిగ్గజం సిఎల్ఎస్ఏ రిపోర్ట్ ప్రకారం భారతీయ ఐటీ కంపెనీల ఆదాయాల్లో వేగవంతమైన పురోగతి సాధించడం స్వల్పకాలంలో కష్టంగా మారనుంది. అమెరికా, యూరప్లలో ఆర్థిక మందగమన అంచనాల నేపథ్యంలో అంతర్జాతీయ కంపెనీలు తమ ఐటీ రంగానికి కేటాయించే బడ్జెట్ తగ్గించాలనుకుంటున్నాయి. పెద్ద ఒప్పందాలు కుదుర్చుకుంటున్నప్పటికీ అమలు ప్రక్రియలో ఆలస్యం జరుగుతుండటంతో తక్షణ ఆదాయంలో పెరుగుదల కనిపించడం లేదు. గత కొన్ని రోజులుగా ఐటీ షేర్ల ధరలు పెరిగినప్పటికీ కంపెనీల ఆదాయ వృద్ధి దానికి అనుగుణంగానే లేదు. అగ్రగామి టీసీఎస్, ఇన్ఫోసిస్ టార్గెట్ ధరల్ని తగ్గిస్తూ రేటింగ్ రివైజ్ చేస్తోంది. విప్రో, టెక్ మహీంద్రా కంపెనీల అవుట్లుక్ పై కూడా ప్రతికూల అంచనాలు వ్యక్తమయ్యాయి. ఇక లార్జ్ క్యాప్ కంపెనీలతో పోలిస్తే కొన్ని మిడ్ క్యాప్ ఐటీ కంపెనీలు మెరుగైన ప్రదర్శన కనబర్చినప్పటికీ ఐటీ ఇండెక్స్ మొత్తం ఒత్తిడిని ఎదుర్కోవచ్చని నివేదిక స్పష్టం చేసింది. ఫలితాలు కనిపించడానికి ఎక్కువ సమయం పట్టడం, పరిమిత వృద్ధి అవకాశాలు వంటి నిర్మాణాత్మక కారణాల దృష్ట్యా సిఎల్ఎస్ఏ సంస్థ టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా షేర్ల రేటింగ్ను హోల్డ్స్కు, అలాగే విప్రో, ఇన్ఫోసిస్ రేటింగ్స్ను అండర్ పర్ఫార్మర్కు తగ్గించింది. ఐటీ షేర్లలో స్వల్పకాలికంగా తీవ్రమైన హెచ్చుతగ్గులు లేదా పతనం కనిపించే అవకాశం ఉన్నందున రీటైల్ ఇన్వెస్టర్లు తొందరపడి ఒకేసారి భారీగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిదని మార్కెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యూహంతో సిస్టమాటిక్ పద్ధతిలో మదుపు చేయడం లేదా Q2 ఫలితాల స్పష్టత వచ్చే వరకు వేచి చూడడం మంచిదని చెబుతున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.